హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లెమన్ మదర్స్ రెసిపీ. కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా. కజ్జికాయల కోసం మైదా, కొద్దిగా సూజీ, కోకోనట్, డీప్ ఫ్రైకి ఆయిల్, షుగరు, కొద్దిగా సాల్ట్. కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూద్దామా. ముందుగా ఈ మైదా పిండి ఒక బౌల్లో వేసి కొద్దిగా సూజీ, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి చపాతీ పిండి కానీ కొద్దిగా గట్టిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ముద్ద బాగా నానుతుంది అనమాట. ఈ కోకోనట్ ఈ విధంగా తురుముకొని దీనిలో షుగర్ కొద్దిగా వేసి కొద్దిగా వాటర్ కొద్దిగా వేసి మనం పాకం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీ ఇష్టం, షుగర్ అయినా వేయచ్చు, బెల్లమైన వేసుకోవచ్చు అనమాట. ఏదైనా బాగుంటుంది స్టఫింగ్ కోసం. ఈ కజ్జికాయల్లోన ఈ కోకోనట్లోన కోవా వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, కొంతమంది నువ్వు పప్పు కూడా వేపేసి పొడి వేస్తారు, పల్లి పొడి కూడా వేస్తారు. మీ ఇష్టం, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఓన్లీ కోకోనట్టే పాకం పెట్టి స్టఫింగ్ కోసం చేస్తున్నాను అనమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ కజ్జికాయ స్టఫింగ్ కోసం ఈ కొబ్బరి ఒక బాండి పెట్టి దాంట్లో కొబ్బరి వేసి దానికి సరిపడా షుగర్ వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని కొద్దిగా పాకం తయారు చేయాలన్నమాట. ఈ కజ్జికాయల కోసం మనం మైదా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఈ మైదా వేసుకోవాలి. మనకు కొద్దిగా క్రిస్పీగా రావడానికి కొద్దిగా సూజీ వేసుకుంటున్నాం అనమాట. దీనిలో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చపాతీ ముద్దకని కొద్దిగా గట్టిగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది కలిపేసాక కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలో కలుపుకోవాలి. చూసారు కదా, ముద్ద ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ముద్ద ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ ఇలా అప్లై చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కజ్జికాయలు స్టఫింగ్ కోసం కోకోనట్ ఈ విధంగా పాకం పెట్టుకోవడం ఈ విధంగా ఉండాలన్నమాట. సరే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, కజ్జికాయల కోసం మైదా ఈ విధంగా కలుపుకున్నాము. అలాగే కొబ్బరి కూడా పంచదార వేసి ఇలాగ పాకం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూద్దాము. ముందు చిన్న చిన్న అట్లా చేసుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. కొద్దిగా పిండి వేసుకొని మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఈ సైజు మనం ఒత్తుకొని ఇప్పుడు దీంట్లో మధ్యలో కొబ్బరి స్టఫ్ చేసుకోవాలన్నమాట. అంచుల వరకు వెళ్ళకుండా మధ్యలోనే స్టఫ్ చేసుకోవాలి. ఎందుకంటే వేగుతున్నప్పుడు కొబ్బరి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చుట్టూ కూడా అంచులన్నీ చల్లగా వాటర్తో తడుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మనకి జిల్లేడికాయ అచ్చులు ఉంటే మనకు ఒక్క లెక్క మీద వస్తాయి అన్నమాట. అచ్చు లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. మనకి కొద్దిగా అందంగా రావాలంటే ఈ ఫోక్తోని ఈ విధంగా ఇలా చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని చూసారు కదా, కజ్జికాయలు ఈ విధంగా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఇప్పుడు ఆయిల్ పెట్టాము. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఈ కజ్జికాయలు దాంట్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియంగా హీట్ ఎక్కాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా వేసుకొని వేకాలన్నమాట. మంచిగా చూసారు కదా, మరి లో ఫ్లేమ్లో బాగా వేగుతున్నాయి. మరి కొద్దిగా బ్రౌనిష్ వచ్చాక తీసేయచ్చు అనమాట. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, బాగా వేగే ఈ కలర్ వచ్చాక ఇంకా తీసుకోవాలి అనమాట. అలాగే అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి కదా. సంక్రాంతి స్పెషల్ స్వీట్ కజ్జికాయలు రెడీ అనమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి.